హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ, 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను జనరల్‌గా మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో ఐవీఎఫ్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే బేబీని గర్భసంచిలోకి ఎక్కించడం. ఇది చేసుకునే వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఎలా ఉండాలి అని చెప్పి చాలా క్వెషన్స్ అడుగుతుంటారు. వీటి గురించి మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. జనరల్‌గా మనకి ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఫస్ట్ 2 స్టెప్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం. నెక్స్ట్ ఎంబ్రియోస్‌ని ల్యాబ్‌లో తయారు చేసుకోవడం వాటిని. అంతవరకు ఒక పార్ట్. నెక్స్ట్ వచ్చి లైనింగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇవ్వడము. లైనింగ్ పెరిగిన తర్వాత ఎంబ్రియోస్‌ని ఎక్కించడం. ఇది ఇట్లా 2 పార్ట్స్ కింద ఉంటుంది. సో, దీంట్లో మనకి జనరల్‌గా ఇప్పుడు ఎక్కువ శాతము మనకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే 1 మంత్‌లో తయారు చేసిన ఎంబ్రియోస్‌ని ఫ్రీజింగ్ చేసుకొని, ఇంకొక మంత్‌లో లైనింగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇచ్చి, లైనింగ్ పెరిగినప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కించడం. ఇది ఎక్కువ శాతం చేస్తుంటాము. కొన్ని కండిషన్స్‌లో మాత్రమే ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ అంటే బేబీస్‌ని తయారు చేసిన మంత్‌లోనే ఎక్కించడం అనేది కొన్ని కండిషన్స్‌లో చేస్తామనమాట. సో, జనరల్‌గా ఇప్పుడు ఎంబ్రియోస్ ఫ్రీజింగ్ చేసిన తర్వాత లైనింగ్ కోసం మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ఫస్ట్ పీరియడ్స్ అయిన సెకండ్ డే డాక్టర్ మీకు చెక్ చేసి స్కానింగ్‌లో, బ్లడ్ టెస్ట్‌లలో చెక్ చేసి టాబ్లెట్స్ అనేటివి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో, ఈ టాబ్లెట్స్ అనేటివి జనరల్‌గా హార్మోన్స్ అనమాట. ఒక్కొక్క బాడీకి వాళ్ళకి తగినంత లైనింగ్ రావడం కోసము కరెక్ట్‌గా డోసెస్ అనేటివి రాసి ఇస్తారు. సో, మెయిన్ ప్రికాషన్స్‌లో ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ అన్నీ కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా స్కిప్ చేసినా, తెలియకుండా ఎక్కువ వేసుకున్నా డాక్టర్‌కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ వాళ్ళు మీ కండిషన్‌ని బట్టి ఇంకేమన్నా ఆల్టర్ చేయడమా అనేది డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ లైనింగ్ కోసం మళ్ళీ స్కాన్ చేసిన తర్వాత లైనింగ్ ఒకవేళ అంటే లైనింగ్ ఎలా ఉందో చూసి మామూలుగా 8-10 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. దాంతో పాటు బ్లడ్ సప్లై బావుందా? ఇవన్నీ చెక్ చేసి మీకు ఇంజెక్షన్స్ అనేటివి స్టార్ట్ చేస్తారు. జనరల్‌గా ఏంటంటే డే 5 ఎంబ్రియో అయితే 5 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి సిక్స్త్ డే ఎంబ్రియోని ఎక్కిస్తారు. డే 3 ఎంబ్రియోస్ అయితే 3 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఫోర్త్ డేకి ఎంబ్రియో ఎక్కిస్తారు. ఇప్పుడు ఎక్కువ శాతం మనం డే 5 ఎంబ్రియోసే చేస్తాము. ఎందుకంటే వాటిలోనే గ్రేడింగ్ గానీ, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ బావుంటుంది కాబట్టి. సో, ఇంజెక్షన్స్ ఏవైనా గూడా స్కిప్ చేయకుండా కరెక్ట్‌గా టైంకి వేసుకోవాలనమాట. ఈ ప్రొసీజర్ టైంలో మీకు అంటే అదర్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ గానీ, డయాబెటిస్ కానీ ఉంది అంటే కంపల్సరీగా వాటిని రెగ్యులర్‌గా కంటిన్యూ చేస్తూ ఉండాలనమాట. దాంతో పాటు నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ రోజు ఎక్కువ టెన్షన్ పడకుండా ముందు రోజు మంచిగా 8 అవర్స్ ఆఫ్ స్లీప్‌తో రావాలి. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చాలా చిన్న ప్రొసీజర్. దీనికి మత్తివ్వడం గానీ అలా ఏముండదు. సో, టెన్షన్ పడకుండా రావాలి. నార్మల్‌గా ఏంటంటే అంటే యూరిన్ వచ్చేటట్టు ఉన్నప్పుడు స్కాన్‌లో చూస్తూ ఎంబ్రియోస్‌ననేటివి ఎక్కిస్తారు. సో, వాటర్ తాగమని ఒక 1-2 అవర్స్ మీకు చెప్తారనమాట. ఆహ్, ఎం దాని తర్వాత స్కానింగ్‌లో చూస్తూ బేబీని ఎక్కించిన తర్వాత ఒక 10-15 మినిట్స్ రెస్ట్‌లో ఉండి నెక్స్ట్ మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. చాలామందేంటంటే బెడ్ రెస్ట్‌లో ఉండాలా? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతారు. నార్మల్‌గా ఈ 10-15 మినిట్స్ తర్వాత మీరు వెళ్ళి నార్మల్ ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే హెవీ ఎక్సర్‌సైజెస్ అలవాటు లేని పనులు ఇలాంటివి చేయకూడదనమాట. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎంబ్రియోని ఎక్కించిన తర్వాత సపోర్టివ్ మెడిసిన్స్ అనేవి కరెక్ట్‌గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నట్టు చేసుకోవాలి. నెక్స్ట్ ఆ రోజే ట్రావెల్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతారు. మనము
ఆ రోజు అంటే ట్రావెల్ చేయొచ్చు. కొంచెం స్మూత్ వేస్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఎక్కువ గతుకుల రోడ్డు కాకుండా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్‌ని అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే, ఏదన్నా ఫీవర్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ క్యాచప్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి. సో, ఫీవర్ అనేది బాడీలో అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాము. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఎలాంటివి తీసుకోవాలి అని అడుగుతారనమాట. కామన్‌గా అన్నీ మనం పపాయ, పైనాపిల్ కాకుండా మిగతావన్నీ తినొచ్చు అని చెప్తాము. కాకపోతే ఇచ్చే మెడిసిన్స్‌లో ఆహ్, ప్రొజెస్ట్రాన్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి, కొంచెం గ్యాస్ట్రైటిస్ దాంతో పాటు కాన్‌స్టిపేషన్ అంటే రిస్క్ అనేది ఉంటుంది. దానివల్ల ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ప్రిఫర్ చేయమని చెప్తాము. అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా అన్ని రకాలు ఉండేటట్టు చూసుకోవాలి. హైడ్రేషన్ గూడా అడిక్వేట్‌గా మెయింటైన్ చేయాలి. కొంతమంది వాటర్ తాగకుండా అలా చేస్తుంటారు. సో, ఇలాంటివన్నీ చేయగూడదనమాట. నెక్స్ట్ ఒక 14 డేస్ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో, ఈ 15 డేస్ స్ట్రెస్ గూడా లెవెల్స్ అనేది చాలామందేంటంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయినప్పటి నుంచి రిజల్ట్ ఎలా వస్తుందో అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంటారు. అసలు మాక్సిమం వీలైనంత వరకు దాని గురించి ఆలోచించకుండా వర్కింగ్ పీపుల్ అయితే వర్క్ చేసుకోవచ్చు. లేదు ఇంట్లో ఉండేవాళ్ళంటే ఏదన్నా హాబీస్‌గా గార్డెనింగ్ ఆర్ మ్యూజిక్ ఇలాంటివి చేసుకొని వీలైనంత వరకు వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి చూడాలనమాట. అండ్ బెటర్ రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో, హోప్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. థాంక్ యూ వెరీ మచ్.